ఏంది నేను కూడా ఇప్పుడే ములుగు నుంచి వస్తున్నాను. మహిళా కమిషన్ సంబంధించి కేటీఆర్ అటెండ్ అవుతాను అంటున్నాడు. మీ ప్రభుత్వంలో జరిగిన లోపాల మీద చెప్తా అంటున్నాడు. వాళ్ళ ప్రభుత్వంలో జరిగినటువంటి 2023 వరకున్న రికార్డు ఏమేమి కేసులు ఉన్నాయో అవన్నీ కూడా పట్టుకొని వచ్చి ఏమేమి పనిష్మెంట్ ఇచ్చారో అవన్నీ కూడా మాట్లాడాల్సిందిగా కేటీఆర్ గారిని నేనైతే ఎప్పుడో వస్తున్నా ఎజెండా ఈ అంశాలు ప్రస్తావిస్తా డేటా మొత్తం తీసుకెళ్తే ఏం చర్యలు దాని మీద అదే 2014లో 14,000 కేసులు ఉంటే 2022 వరకు 22,000 కేసులు మహిళల మీద, అంటే మహిళా నేరాల గురించి నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్, కేంద్ర ప్రభుత్వం చెప్పేటువంటి రికార్డ్స్ అవి ఉన్నాయి. ఇది మా దగ్గర రికార్డు కూడా ఉంది. ఇవన్నీ కూడా మీ ప్రభుత్వంలో జరిగినాయి. వీటి గురించి కూడా పట్టుకోనరా అంటే ఆయన దొర్లిన మాటల గురించి మేము మాట్లాడితే మీరేం చేసిర్రు? మేము ఖచ్చితంగా ప్రతి ఇన్సిడెంట్కు వెంటనే చర్య తీసుకున్నాం. గంటలలో దోషులను దొరకబట్టినాం. మరి కఠినంగా శిక్ష పడే విధంగా కోర్టుకు అప్పచెప్పినాం, జైళ్ళలో పెట్టినాం. మీరు యథాలాపమని మళ్ళీ ప్రత్యేకంగా మహిళల్ని పెట్టి తిట్టిస్తూ ఉన్నారు. మాజీ మంత్రులను పెట్టి తిట్టిస్తూ ఉన్నారు. వాళ్ళ దగ్గర ఆ యథాలాపంగా ఏదో విచారము లేదా అది ఏం లేదు, కావాలని అన్నాడు. మహిళలందరూ రివర్స్ అయ్యేసరికి వెనుక పోయినట్టుగా ఏదో డ్రామా చేసాం తప్ప ఇంకోటి కాదు. మేము కూడా 2014 నుంచి నా దగ్గర డాటా ఉంది. అప్పుడు వాళ్ళు ఏమేమి చేసిండ్రో అప్పటి రిపోర్ట్ కూడా తెప్పియాలని నేను కూడా కమిషన్ గారిని వాళ్ళు ఏదేదో మాట్లాడతారు. వాళ్ళు తప్ప ఈ దేశంలో పరిపాలకులు గొప్పోళ్ళు ఎవ్వరు కాదు, మేమే గొప్ప పరిపాలకులు అనే భ్రమలు, డామినేషన్ వాళ్ళు ఆ రకమైన జీవితంలో ఉన్నారు. కానటువంటి వాళ్ళే కూడా మళ్ళీ మేము ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టి తీసుకుంటా ఉన్నాం. నీకు ఆ ఓపికనే లేదు, నువ్వు ఎట్లా చేయలేదు. ఏకకాలంలో 1,00,000 కూడా చేయలేదు నువ్వు. మేము 2 లక్షలు చేస్తున్నాము, దాన్ని ఒప్పుకునే ధైర్యము లేదు, నీకు చేసిన పరిచయ అనుభవం కూడా లేదు, చరిత్ర కూడా లేదు.